write down the question. No. What is social media? Do you think it must be regulated? What is social media? Do you think it must be regulated? ఓకే, తెలుగు రాయండి. సోషల్ మీడియా అంటే ఏంటి? సోషల్ మీడియా అంటే ఏంటి? దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందా? నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందా? బోర్డు ఇది కాకుండా ఇంకేదైనా ఉంటుందా? అంటే లాస్ట్ టైం కొంచెం బాగుంటుండే ఇంటర్ఫేస్, ఇది కొంచెం స్లిప్ అవుతుంది. అండ్ the requirement of regulation. ఎందుకు రెగ్యులేట్ చేయాలి? ఓకే, సో బేసికల్గా సోషల్ మీడియా అంటే ఏంటి? మీనింగ్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియా మీన్స్ ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. వాట్ ఇస్ దట్? సోషల్ మీడియా మీన్స్ వాట్? ఒక టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. రైట్ డౌన్. సోషల్ మీడియా అనేది ఒక సాంకేతికమైన వేదిక which uses ICT, information and communication technology, and helps the people to share information in terms of videos, messages, వాయిస్ ఎట్సెట్రా. దీన్ని మనం ఏమంటున్నాం? సోషల్ మీడియా అంటున్నాం. ఓకే, సోషల్ మీడియా అనేది సామాజిక మాధ్యమాలు అనేవి ఒక సాంకేతికమైన వేదికలు. ఇవి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజల మధ్య ప్రజలు వీడియో సందేశాలు, వీడియోస్, మెసేజెస్ మరియు వాయిసెస్ని షేర్ చేసుకోవడానికి, అంటే జనరల్గా డిస్మినేట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వేదికను ఏమంటున్నాం? సోషల్ మీడియా అంటున్నాం. ఓకేనా? బేసికల్గా మనకి సోషల్ మీడియా అనేది ఎందుకు? వై ద సోషల్ మీడియా ఇస్ ఇంపార్టెంట్? Tell me, what is the constitutional basis for the social media? Yes. So actually రాజ్యాంగ పరంగా చూస్తే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ G, ఇట్ ఈస్ అ బేసిస్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అంటే మన రాజ్యాంగంలో ఒక పర్టికులర్ ఫండమెంటల్ రైట్ అంటూ మీడియాకు లేదు. అర్థమవుతుందా? సో ద ఫండమెంటల్ రైట్ దట్ ఈజ్ అవైలబుల్ టు ద ఇండివిజువల్, దట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఫర్ ద మీడియా యాజ్ వెల్. అర్థమవుతుందా? మీరు రాయాలి ఏమని? రైట్ డౌన్. భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛకి ప్రత్యేకమైన రక్షణలు లేవు. మీడియా స్వేచ్ఛ అనేది పౌరుడి వాక్ స్వాతంత్రంలో భాగం. ఓకే, నో కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ is available for freedom of press. The individual right to free speech and expression also covers the rights of media. కానీ మన రాజ్యాంగంలో ఒక ప్రకరణ ఉంది, తెలుసా మీకు? There is a constitutional provision under Article 361A of the Constitution. What is this? If any truthful representation made by media persons with respect to parliamentary proceedings, they are immune from contempt of the house. ఏంటి? ఆర్టికల్ 361A ప్రకారం
మీడియా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ట్రూత్ఫుల్గా అంటే నిజాయితీగా వ్యక్తీకరిస్తే అది పార్లమెంటరీ ప్రివిలేజెస్ని లేదంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ అంటే పార్లమెంట్ ఒక ధిక్కారానికి పాల్పడినట్టుగా భావించకూడదు. దట్ ఈస్ ఆర్టికల్ 361A. అంటే మీడియాకి స్పెషల్ హక్కు లేనప్పటికీ కూడా పార్ట్ 3లో మనకి ఆర్టికల్ 361A కింద మాత్రం వాళ్ళకి రక్షణ ఉంది. ఇది కాన్స్టిట్యూషనల్గా మనకు ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, సోషల్ మీడియాని నియంత్రించాల్సినటువంటి అవసరం ఏంటి? ఓకే, బిఫోర్ వీ టాక్ అబౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్, లెట్ us ఆల్సో టాక్ అబౌట్ ద యూటిలిటీ ఆఫ్ సోషల్ మీడియా. అసలు సోషల్ మీడియా యొక్క యూటిలిటీ ఏంటి చెప్పండి? ఏంటి యూటిలిటీ? ఎస్, ఒకటేమో ఇట్ బికేమ్ indispensable tool for speech and expression. భావ వ్యక్తీకరణకు తప్పనిసరిగా ఉపయోగపడే సాధనంగా మారిపోయింది. ఇట్ బికేమ్ ఇండిస్పెన్సిబుల్ టూల్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, తర్వాత డెమోక్రటైజ్డ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అంటే ఏంటి? సమాచార వ్యాప్తిని ప్రజాస్వామ్యబద్ధం చేసింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఈనాడులో ఒక పేజీలో మీ యొక్క భావ ప్రకటన చేయాలంటే నిజంగా సాధ్యమవుతుందా? ఏదో నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయం అయితే మాత్రమే యూ కెన్ బీ ఏబుల్ టు ప్రాపగేట్ దట్ ఇన్ఫర్మేషన్. కానీ సోషల్ మీడియాలో రోజువారీ ప్రభుత్వ విధానాలను ఏం చేయొచ్చు? విమర్శించవచ్చు. అంటే ఏంటి? ఇట్ ఈస్ డెమోక్రటైజింగ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్. సమాచార వ్యాప్తిని ప్రజాస్వామ్యబద్ధం చేసింది సోషల్ మీడియా, అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ హ్యాస్ revolutionized the method of the process of communication. అసలు అంటే సమాచార మార్పిడిని అంటే కమ్యూనికేషన్ ఏం చేసింది? పూర్తిగా విప్లవాత్మకంగా మార్చింది. రివల్యూషనైజ్డ్. ఓకే, సమాచార మార్పిడిని విప్లవాత్మకంగా మార్చింది. విప్లవం అంటే ఏంటి? రివల్యూషన్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ కాజెస్ ఎనీ అబ్రప్ట్ చేంజ్, ఆల్ ఆఫ్ సడన్ చేంజ్, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రివల్యూషన్. టెక్నాలజీ ద్వారా కూడా సమాచార మార్పిడి చాలా వేగవంతంగా మారిపోయింది, అందరికీ యాక్సెసిబుల్గా ఉంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తి సమాజంలో ఉన్నతుడా లేదంటే హై క్లాస్ పర్సనా లో క్లాస్ పర్సన్ అనేటువంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీ అనేది యాక్సెసిబుల్గా మారిపోయింది. ఒక పండ్ల వ్యాపారి నుంచి అంబానీ వరకు వాట్సాపే వాడతారు. అర్థమవుతుందా? అంటే ఏంటి? దట్స్ హౌ యూ కెన్ సీ ద రివల్యూషనరీ అప్రోచ్ ఇన్ ద కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఓకేనా? కానీ దీనివల్ల సోషల్ మీడియా వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఓకే, వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు సోషల్ మీడియా? ఇష్యూస్ ఏమున్నాయి చెప్పండి? ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫేక్ న్యూస్. ఓకే, ఫేక్ న్యూస్ అనేది చాలా పెద్ద ఇబ్బందికరమైన విషయంగా మారిపోయింది. ఒకటేమో ఫేక్ న్యూస్. ఓకే, దీంతో పాటుగా ఫేక్ న్యూస్, అలాగే ఇంకేముంది? హేట్ స్పీచ్. ఎస్, హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరిత ప్రసంగాలు. హేట్ స్పీచ్ అంటే ఏంటి? విద్వేషపూరిత ప్రసంగాలు. అంటే విద్వేషపూరిత ప్రసంగాలు అంటే ఏంటి? అంటే ప్రాపగేటింగ్ hatred
hatred. Propagating what? Hatred over different sections of population. Different sections of population by means of what is it? దాని ఏమంటారు? హేట్ స్పీచ్ అంటారు. అర్థమవుతుందా? అంటే సోషల్ మీడియా వల్ల మనకి ఏమన్నాయి, ఫేక్ న్యూస్ అనేటివి ప్రొపగేట్ అవుతున్నాయి. అలాగే హేట్ స్పీచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ కన్సర్నింగ్ ఇష్యూ. ఓకే, దాంతోపాటుగా ఓకే యూ కెన్ ఆల్సో సీ ఇంటర్నెట్ అడిక్షన్. ఇంటర్నెట్ అడిక్షన్ ఎస్ ఆర్ నో? ఇంటర్నెట్ అడిక్షన్ ఉందా లేదా? స్పెషల్లీ ఇట్ ఈస్ దేర్ in the case of teenagers, okay, where social media becoming a platform for lot of issues, sexual abuse, okay, such kind of issues are emerging due to the social media. And not only that, there are issues related to privacy issues, okay, even privacy is also being violated. What is privacy ante enti? Yes, the inner core of the individual not being interfered by state and non-state actors. ఓకే, అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ స్పేస్లోకి స్టేట్ మరియు సొసైటీ యొక్క ఇంటర్వెన్షన్ లేకపోతే దాన్ని ఏమంటారు? ప్రైవసీ అంటారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా మనకి దీనివల్ల ఇట్ ఈస్ అగ్రివేటింగ్ ద సిచ్యువేషన్. ఓకే, దెన్ వాట్ షుడ్ బి దేర్? వీ నీడ్ టు regulate the social media. మరి ఎలా రెగ్యులేట్ చేయొచ్చు? హౌ కెన్ వి రెగ్యులేట్ ద సోషల్ మీడియా? బై మీన్స్ ఆఫ్ సర్టెన్ లీగల్ రెగ్యులేషన్స్. స్పెషల్లీ సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా సోషల్ మీడియా పైన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మాత్రమే ఉండాలి. ఓకే, వాట్ దేర్ మస్ట్ బి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే 2 things I told you. What are the 2 things? Yes, need and necessity. Okay, there are 2 reasons in order to make any rule and regulation reasonable. One is must be mentioned in the constitution, ante rajyangamlo పొందుపరచబడి ఉండాలి. Number 2, those must be according to the need of the situation or need or necessity. That is what called as reasonable. Okay, మరి ఈ పౌరుల యొక్క స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని రెగ్యులేట్ చేస్తూ రాజ్యాంగంలో ఏం ప్రకరణలు ఉన్నాయి? ఆర్టికల్ 19 క్లాస్ 2. ఆర్టికల్ 19 క్లాస్ 2 ఏమేం చెప్తుంది? ఆర్టికల్ 19 క్లాస్ 2 చాలా విషయాలు చెప్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే సావరెంటీ, ఇంటిగ్రిటీ, ఓకే, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారిన్ స్టేట్స్, ఓకే, ఇంకా వాట్ ఎల్స్? పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ లేదు, మొరాలిటీ, డీసెన్సీ, డిఫమేషన్, incitement to offense, and what else? Contempt of court. ఇవన్నీ కూడా ఏంటి? రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ పరిధిలోకి కూడా ఏమొస్తుంది? సోషల్ మీడియా కూడా కవర్ అయిపోతుంది. అంటే నువ్వు సోషల్ మీడియాని ఉపయోగించుకొని నువ్వు సావరెంటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, లేదంటే డిఫమేషన్, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ నువ్వు పాల్పడితే ఖచ్చితంగా యూ విల్ బి అండర్ ద రెగ్యులేషన్ బై ద స్టేట్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ద స్టేట్ అంటే రాజ్యం ఏం చేయొచ్చు? ఇట్ కెన్ బ్రింగ్ లాస్ కవరింగ్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే ఒకవేళ చట్టం అనేది ఈ ఆస్పెక్ట్స్ పైన తీసుకొస్తే మాత్రమే దాన్ని ఏమనాలి? రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనాలి. ఈ ఆస్పెక్ట్స్ కాకుండా ఇంకేదైనా ఆస్పెక్ట్ పైన చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని ఏమనాలి? అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్. హెన్స్ కోర్ట్స్ విల్ బి వాట్ ఈస్ దట్? ఇన్వాలిడేటింగ్ such kind of rules and regulations, such kind of laws not to be implemented. Example, Shreya Singhal versus Union of India, where Supreme Court has invalidated section 66A of IT Act. Okay na? So before we understand what are the present laws available with respect to regulation of social media, let us understand certain things. Okay,
So what are the Supreme Court judgments? Okay, write down. The Supreme Court has given judgments. The Supreme Court has given judgments in various cases. In various cases, emphasizing upon the requirement of regulating hate speech. Okay, hate speech ni ela mana regulate cheyali ane dan paina Supreme Court has given various judgments. Okay, right. First one, Shreya Singhal versus Union of India. Shreya Singhal versus అంటే దీనిలో సోషల్ మీడియా రెగ్యులేషన్ కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రస్తావించింది అనమాట. ఓకే, రైట్. సో ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెండ్, సెక్షన్ 66A of IT Act has been invalidated. Section 66A of IT Act has been invalidated. Why it was invalidated? What is the purpose? ఎందుకు ఇన్వాలిడేట్ చేశారు? ఎందుకంటే సెక్షన్ 66A has the grounds which are not reasonable according to Article 19 Class 2 of the Constitution. According to Article 19 Class 2 of the Constitution. అంటే 19 Class 2 of the Constitution సంబంధించినటువంటి గ్రౌండ్స్ కాకుండా అదర్ గ్రౌండ్స్ హ్యావ్ బీన్ మెన్షన్. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అన్రీజనబుల్ అని చెప్పింది. ఇట్ హ్యాస్ ఇన్వాలిడేటెడ్ సెక్షన్ 66A. ఓకే, అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బట్ ఇన్ ద సేమ్ కేస్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దేర్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ సోషల్ మీడియా టు కర్బ్ హేట్ స్పీచ్ అని చెప్పింది. టు కర్బ్ హేట్ స్పీచ్ అంటే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల్ని కానీ సమాచారాన్ని కానీ నిషేధించడానికి సరైన చట్టాలు ఉండాలని చెప్పేసి ఏ కేసులో చెప్పింది, శ్రేయా సింఘాల్ కేసులో చెప్పింది. అంటే సుప్రీంకోర్టు హెస్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్. ఓకే, అండ్ ఐడెంటిఫైడ్ సోషల్ మీడియా మస్ట్ బి రెగ్యులేటెడ్. ఓకే, సిమిలర్లీ Supreme Court in Pravasi Bhalai Sangathan versus Union of India. Pravasi Bhalai Sangathan versus Union of India. Pravasi Bhalai Sangathan versus Union of India 2014 emphasize that there must be a legal mechanism. To curb hate speech. To curb what is that? Hate speech ని కర్బ్ చేయడానికి ఒక లీగల్ మెకానిజం. అంటే మీరు చూడండి, క్వశ్చన్ ఏం చెప్పండి, వాట్ ఈజ్ సోషల్ మీడియా, వై ఇట్ షుడ్ బి రెగ్యులేటెడ్. ఓకేనా, అయితే ఆన్సర్ మీకు స్పేస్ని బట్టి, అంటే మీకు ఉన్న టైం బట్టి అడ్వాంటేజెస్ విషయంలో తగ్గించాలా పెంచాలని మీ ఇష్టం. ఓకే, మీకు ఏం చెప్పానంటే సోషల్ మీడియా అంటే చెప్పా. ఓకే, వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అని చెప్పా. ఓకే, వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ద రెగ్యులేషన్ అని చెప్పా. దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తున్నా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఏరియాలో మీకు క్వశ్చన్ యొక్క డిమాండ్ బట్టి ఏ సమాచారాన్ని తగ్గించాలి, ఏది పెంచాలని మీ ఇష్టం. అర్థమవుతుందా? అంటే ముఖ్యంగా సోషల్ మీడియా బెనిఫిట్స్ రాయాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్కి ఆన్సర్. కాకపోతే మీకు ఇచ్చా, ఎందుకు ఇచ్చా, ఇది కాకపోతే ఇంకో క్వశ్చన్కి మీకు యూజ్ అవుతుంది ఆన్సర్. ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ వే. ఓకేనా, డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ యూ నీడ్ టు థింక్ వాట్ మస్ట్ బి ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఏంటి? యూ నీడ్ టు ఇంట్రొడ్యూస్ వాట్ ఈస్ సోషల్ మీడియా. ఓకే, నెంబర్ 2 యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ రెగ్యులేషన్, ఎందుకు రెగ్యులేషన్ ఎందుకు అవసరం. ఓకే, నెంబర్ 3 సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ ఏంటి సోషల్ మీడియా రెగ్యులేషన్ పైన. మన సుప్రీంకోర్టు స్టాండ్ ఎందుకు రాయాలి ఆన్సర్లో? ఎందుకంటే సుప్రీంకోర్టు ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అర్థమవుతుందా? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ అనేది చాలా అథెంటిక్గా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు ఏం రాయాలి, వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ సెటప్ ఫర్ ద రెగ్యులేషన్. అంటే ఇప్పుడున్నటువంటి చట్టాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏంటి సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడం కోసం. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? యూ నీడ్ టు రైట్ వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఆర్ లీగల్ సెటప్ టు రెగ్యులేట్ ద సోషల్ మీడియా. ఓకే, రైట్. రైట్ డౌన్. రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్, నెక్స్ట్ లైన్, రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ of regulating social media, recognizing the importance of regulating social media, the parliament enacted IT Act of 2000, IT Act of 2000. ఓకే, అంటే నియంత్రించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించిన పార్లమెంటు సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరాన్ని గుర్తించినటువంటి పార్లమెంటు ఐటీ యాక్ట్, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని ఎనాక్ట్ చేసింది. ఇట్ హాస్ దీన్ని చట్టంగా చేసింది, ఐటీ యాక్ట్ ఆఫ్ 2000. ఓకే, ఎందుకు ఈ ఐటీ యాక్ట్? ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద సోషల్ మీడియా అండ్ అదర్ ఇంటర్నెట్ యాజ్ అ హోల్. ఓకే, ఓకే, రైట్ డౌన్. ఇన్ దట్ Section 66A was added by amendment in 2015. In 2015, yes, 2015. 66A was amended in 2015, added in 2015. 66A దేనికి సంబంధించింది? What is the purpose of 66A? Okay, this particular 66A ensures no what is that no scope for misuse of social media, leaves no scope for misuse of social media. Ante according to section 66A, if anybody sends any what is that annoying, vague messages on social media, that becomes what is it, punishable offense. అర్థమవుతుందా? సెక్షన్ 66A ప్రకారం ప్రజల్ని ఇబ్బంది పెట్టే, ఓకే, లేదంటే సరైన సమాచారం లేకుండా సమాచారాన్ని వ్యాప్తి చేస్తే అది ఎలాంటి అఫెన్స్ అవుతుంది? శిక్షార్హమైనటువంటి నేరం అవుతుంది. ఓకే, మరి చెప్పండి, 66A అనేది నిజంగా రాజ్యాంగ హక్కుల్ని గౌరవిస్తుందా? లేదు. సెక్షన్ 66Aలో ఉన్నటువంటి టర్మినాలజీ దేని ప్రకారం ఉండాలి? 19 Clause 2 ప్రకారం ఉండాలి. కానీ దీనిలో ఉన్న వర్డింగ్ ఏంటి చూడండి, టర్మినాలజీ అన్నాయింగ్ అండ్ వేగ్ మెసేజెస్. సో అన్నాయింగ్, వేగ్ అనేది 19 Clause 2లో ఉందా? లేదు. తద్వారా పోలీస్ ఆఫీసర్ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎనీ సింపుల్ మెసేజ్ ద పోలీస్ ఆఫీసర్ కెన్ బి అరెస్టింగ్ ఎనీ పర్సన్. ఇలా ముంబైలో జరిగింది. బాల్ ఠాకరే మరణం తర్వాత తెలుసు కదా, ఫేస్బుక్లో 2 గర్ల్స్ మెసేజ్ షేర్ చేస్తారనమాట, ఒక బంధుని నిరసిస్తూ. ఆయన చనిపోతే బంద్ ఉండాలన్నా మహారాష్ట్ర అంతా, లేదంటే బాంబే అంతా అంటే పోలీస్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. దాన్ని క్వశ్చన్ చేస్తూ శ్రేయా సింఘాల్ అనేటువంటి ఒక లా ఇంటర్న్, ఒక జూనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తుంది అనమాట. ఏమని? ఈ రకంగా 66Aని దుర్వినియోగపరిచారు, అసలు 66A అనేది రాజ్యాంగబద్ధం కాదు, ఎందుకంటే దిస్ ఈస్ హ్యావింగ్ నో జస్టిఫికేషన్ అండర్ ఆర్టికల్ 19 Clause 2 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పడం ద్వారా ఏం జరిగింది? కోర్టు దాన్ని కొట్టేసింది. ఓకే, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ పాయింట్. లేటర్ ఇన్ ద ఇయర్ 2018, the parliament enacted an amendment act. Parliament enacted an amendment act in 2018 to include 69A. What is the next section? 69A. ఓకే, 2018లో పార్లమెంటు చట్ట సవరణ ద్వారా సెక్షన్ 69Aని రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేసింది. ఓకే,
రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే, బై యూజింగ్ దిస్ ప్రొవిజన్ గవర్నమెంట్ కెన్, ఇది ఆన్ చేయొచ్చు, గవర్నమెంట్ కెన్ బ్లాక్ యాక్సెస్ టు the information. Government can block access to information. ఓకే, అంటే సెక్షన్ 16 ద్వారా ఒక సమాచారం అందుబాటులో లేకుండా చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ లేటర్ in 2021 government issued a regulation which deals with IT in bracket intermediary guidelines and digital media ethics code. Okay, 2021లో ప్రభుత్వం ఐటీ రూల్స్లో భాగంగా డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి నైతిక నియమావళిని రూపొందించింది. గవర్నమెంట్ has issued the IT rules, okay, regarding the digital media ethics code, regarding the ethics of the digital media. ఓకే, అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా? సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుంది? హేట్ స్పీచ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. సోషల్ మీడియా బికమింగ్ హబ్ ఫర్ ద వయలేషన్ ఆఫ్ ది రైట్ టు ప్రైవసీ. ఇన్ దిస్ కంటెక్స్ట్ గవర్నమెంట్ బ్రాట్ ద రెగ్యులేషన్స్. ఓకే, ఫస్ట్ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి Indian based grievance officer appointed by every digital media company. ఏం చేయాలంట? గ్రీవెన్స్ ఆఫీసర్ అంటే ప్రతి కంపెనీ కూడా ఒక భారతదేశ పౌరుడైనటువంటి గ్రీవెన్స్ ఆఫీసర్ అంటే ఎస్, జనరల్లీ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అని తెలుగులో ఏమంటారు? ప్రజలకు సమస్యలు చెప్పుకునడానికి. ఓకే, అది రాయండి, గ్రీవెన్స్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఓకే, అండ్ such grievances must be resolved within what is it? How many hours? 24 hours. Grievances must be resolved within 24 hours. Okay, and next third one, the companies must use, అంటే ఈ సమస్యలు ఎన్ని గంటల్లో పరిష్కరించాలి? 24 గంటల్లో పరిష్కరించాలి. ఓకే, రాసారా? సమస్యల పరిష్కారం, వినతుల పరిష్కారం ఆ సమస్యల పరిష్కారం 24 గంటల్లో జరగాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే the social media companies must utilize automated tools స్లైడ్ తగ్గింది కదా. automated tools to identify fake news, hate speech and the information
invasive to the privacy. The information invasive to the privacy. ఓకే, ఈ ఆటోమేటెడ్ స్వయంచాలిత వ్యవస్థల ద్వారా అంటే ఒక రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనమాట. ఈ స్వయంచాలిత వ్యవస్థల ద్వారా ఏం చేయాలి? వాట్ యూ నీడ్ టు డూ? ఫేక్ న్యూస్ని మరి విద్వేషపూరిత ప్రసంగాల్ని మొదలైన వాటిని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి అండ్ ఎలిమినేట్ చేయాలి. యూ నీడ్ టు ఐడెంటిఫై అండ్ ఎలిమినేట్. ఐడెంటిఫికేషన్ అండ్ ఎలిమినేషన్. ఏసీ ఆన్ చేయవా? అంటే మీరే జనరల్గా ఆన్ చేస్తూ ఉంటారు కదా, మరి ఇది కంపల్సరీ ఆన్ చేయాలేమో అని. ఆ ఏసీ ఆన్ చేయవు ఒకసారి. ఏసీ అర్థమవుతుందా? యూనిట్ యూటిలైజ్ వాట్ ఈస్ దట్? ఆటోమేటెడ్ టూల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ద గవర్నమెంట్ ఆల్సో అపాయింటెడ్ గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ. ఏంటది? గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ. అంటే ప్రభుత్వం ఏం చేయాలి? గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీని ఏర్పాటు చేయాలి. చేసింది కూడా గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ. దేనికి ఇది గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ? ఇందాక చెప్పిన గ్రీవెన్స్ ఆఫీసర్ ప్రతి కంపెనీ. ఇప్పుడు వాట్సాప్లో మీకు సంబంధించిన ఫేక్ న్యూస్ వచ్చింది, మీరు వాట్సాప్లో ఉన్న గ్రీవెన్స్ ఆఫీసర్కి చేస్తే తను ఏం చేయాలి? 24 గంటల్లో దాన్ని తొలగించాలి. అలా తొలగించని పక్షంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? గ్రీవెన్స్ అప్పీలేట్ అథారిటీ. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ ఎ కమిటీ which resolves the complaints regarding the digital media companies. ఈ కమిటీ ద్వారా డిజిటల్ మీడియా సంస్థల పైన ఉన్నటువంటి ఫిర్యాదుల్ని పరిష్కరిస్తారు. ఎన్ని రోజులు పరిష్కరిస్తారు? వితిన్ 30 days. సో ఈ రకంగా వీ హ్యావ్ గాట్ ద రెగ్యులేటరీ మెకానిజం. ఓకే, నెక్స్ట్ లైన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా గురించి రాస్తారు. ఇప్పుడు లాస్ట్లో మీరు కన్క్లూజన్ రాయాలి. ఓకే, ఎలా రాస్తారు కన్క్లూజన్? కన్క్లూజన్ మస్ట్ బి ఇట్స్ లైక్ సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ ఆన్సర్. ఓకే, ఇప్పటిదాకా రాసిన దాన్ని చిన్నగా 3-4 lines రాయాలి. యూ నీడ్ టు సమ్మరైజ్. ఏం సమ్మరైజ్ చేయాలి? రైట్ డౌన్. దస్ ద సోషల్ మీడియా despite the social media helped in the strengthening of freedom of speech and expression, and its wider utility in the governance and policy making. It requires to be regulated. In the interest of the society. It requires to be regulated in the interest of the society. On the basis of the grounds mentioned under Article 19 Class 2. Okay, there is a requirement of balance between individual right to free speech and expression, and the interest of the society. Okay. సోషల్ మీడియా సమాచార మార్పిడిని వ్యక్తిగత స్వేచ్ఛని బలపరిచినప్పటికీ కూడా సమాజ సంక్షేమం దృష్ట్యా దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నియంత్రణ అనేది శ్రేయా సింఘాల్ కేసులో పేర్కొన్న విధంగా
ఎలా ఉండాలి? రీజనబుల్గా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. సో ఇలా మీరు ఆన్సర్ రాయొచ్చు. అర్థమవుతుందా? రైట్. తర్వాత సౌండ్ పైన. ఓకే, రైట్. నెక్స్ట్, డూ యూ కన్సిడర్ వెదర్ రైట్ టు ఇంటర్నెట్ ఈస్ ఫండమెంటల్ రైట్? Do you consider whether right to internet is fundamental right? ఓకే, మీరు ఇంటర్నెట్ ఉపయోగించుకునేటువంటి హక్కుని, అంతర్జాలాన్ని ఉపయోగించుకునేటువంటి హక్కుని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్. ఓకే ఓకే, ఏ రకంగా ప్రాథమిక హక్కు? వై ఇంటర్నెట్ ఈజ్ ఫ్రీడమ్, రైట్ టు, what is it, fundamental right? Yes, okay, right. Write down. The advent of technology, write down. The advent of technology has expanded the scope of fundamental rights. ఓకే, సాంకేతిక అభివృద్ధి అనేది ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని విస్తరించింది. తద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మిగతా హక్కులకి ఒక మూలాధారంగా మారింది. ఓకే, thus the freedom of speech and expression became the basis for the enjoyment of other rights. అర్థమవుతుందా? రాస్తారు కదా పాయింట్. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మిగతా హక్కులకు ఒక మూలాధారంగా, ఒక ఆధారంగా మారింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ లైన్. In the recent times, Supreme Court also recognized right to internet as fundamental right. What is that? Fundamental right. In the cases of Anuradha Bhasin versus Union of India. Anuradha Bhasin, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2020లో వచ్చిన కేసు. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ముఖ్యంగా ఈ మధ్యన ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనా కానీ, ఎక్కడ టెన్స్ ఎన్వైరన్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం చేస్తుంది, ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తున్నారు. ఓకే, దిస్ కేస్ వాస్ పర్టైనింగ్ టు ఇంటర్నెట్ షట్ డౌన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దానికి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. ల్యాండ్ మార్క్ అనలేం కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ ఇట్ హెస్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, రైట్ డౌన్. In this case, Supreme Court held that right to access to the internet is fundamental right. Right to access to the internet is fundamental right under Article 19 Clause 1 Subclause A. 19 Clause 1 Subclause A. And also highlighted the free speech and expression gives rise to free speech and expression gives rise to the enjoyment of other rights such as freedom of profession, trade, business and occupation. Freedom of profession, trade, business and occupation. ఏ ఆర్టికల్లో ఉంది ఇది? 19 Clause 1
సబ్ క్లాస్ జీ దీనిలో ఉంది. అర్థమవుతుందా? అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వీటితో కూడా సంబంధాన్ని కలిగి ఉంటుందని చెప్తుంది. రైట్. సుప్రీంకోర్టు అనురాధ భాషన్ కేసులో భావ వ్యక్తీకరణ హక్కు అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీలో ఉన్నటువంటి ప్రొఫెషన్, బిజినెస్, ఆక్యుపేషన్ లాంటి ప్రొఫెషన్, బిజినెస్ అంటే వ్యాపారం, వాణిజ్యం లాంటి ఇతర హక్కులతో కూడా సంబంధాన్ని కలిగి ఉందని చెప్పేసి తెలిపింది. తర్వాత ఇన్ ఫహీమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఫహీమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 2019. Right on. In this case, Supreme Court interpreted freedom of speech and expression. Supreme Court interpreted freedom of speech and expression is also connected to right to education. Ante right to internet is part of freedom of speech and expression. Freedom of speech and expression is having relation with right to education. అర్థమవుతుందా? ఈ కేసులో సుప్రీంకోర్టు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, దట్ ఈస్ రైట్ టు ఇంటర్నెట్ హక్కు అనేది దేనితో సంబంధాన్ని కలిగి ఉందంట? రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కుతో సంబంధాన్ని కలిగి ఉందని చెప్పి. ఎడ్యుకేషన్. Okay, right. Next line. Does the Supreme Court expanded the dimensions of internet access, the dimensions of right to internet access? Does the Supreme Court, next line, does the Supreme Court expanded the dimensions of right to internet access? అలా సుప్రీంకోర్టు ఇంటర్నెట్ అంతర్జాల హక్కుల్ని వివిధ కోణాల్లో విస్తృతపరిచే ప్రయత్నం చేసింది. అర్థమవుతుందా? ఫస్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఫస్ట్ వన్ రాయండి. ఇది భావ వ్యక్తీకరణ హక్కులో భాగం, నంబర్ 1. భావ వ్యక్తీకరణ హక్కులో భాగం, నంబర్ 1. నంబర్ 2, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ఇదేం చెప్తుంది? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years అని చెప్పేసి 21A చెప్తుంది. ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛ, ఎడ్యుకేషన్ రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, it is also part of right to information. మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. తెలుసా మీకు? ఏ కేసులో చెప్పింది? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు హెస్ సెడ్ ఇన్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసులో చెప్పింది. ఏమని? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అంటే రైట్ టు హ్యావింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్. వై బికాస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్ టు ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఎప్పుడు ఉంటుంది? నీకు ఇంటర్నెట్ ఉంటే ఉంటుంది అట్లా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ టు ఇంటర్నెట్. నెక్స్ట్, రైట్ టు డిజిటల్ ఇంక్లూజన్. యాక్చువల్గా చెప్పాలంటే సమ్మిళిత పరిపాలన, ఇంక్లూజివ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తెలుసా? ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే పరిపాలన అందరినీ భాగస్వామ్యం చేయడం. ఓకేనా? కానీ ఇప్పుడు పరిపాలన భాగస్వామ్యం దేని ద్వారా జరుగుతుంది? డిజిటల్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా జరుగుతుంది, ఈ గవర్నెన్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో నువ్వు డిజిటల్గా నీకు ఇంక్లూజన్ లేకపోతే నీకు పరిపాలనకు సంబంధించినటువంటి ఫలాలు నీకు అందుతాయా? వుడ్ యూ గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ది గవర్నెన్స్? నో. దట్స్ వై డిజిటల్ ఇంక్లూజన్ ఈజ్ ఆల్సో రైట్ టు
ఇంటర్నెట్. రైట్ డౌన్. డిజిటల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? డిజిటల్ ఇంక్లూజన్ అంటే తెలుగులో ఏమంటారు? డిజిటల్ ఇంక్లూజన్ అంటే మీరు రాయండి, డిజిటల్ ఇంక్లూజన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనం చెప్పినటువంటి ఆ పాయింట్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే. లాస్ట్లీ, రైట్ టు యాక్సెస్ జస్టిస్. రైట్ టు యాక్సెస్ టు జస్టిస్. రైట్ టు యాక్సెస్ టు జస్టిస్ is also a right dependent upon access to the internet. ఎందుకంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా డిజిటల్ టూల్స్ని వాడుతుంది జస్టిస్ కోసం, న్యాయాన్ని ప్రజలకు అందించడం కోసం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ వాడుతుంది. మరి ఈ సందర్భంలో న్యాయ వ్యవస్థతో యాక్సెస్ ఉండాలంటే ఖచ్చితంగా ఏమి ఉండాలా? ఇంటర్నెట్ ఉండాలి. ఓకే. రైట్ టు యాక్సెస్ జస్టిస్ అంటే ఓకే, న్యాయాన్ని పొందేందుకు కూడా ఇంటర్నెట్ అనేది అవసరం. ఓకే. ముఖ్యంగా సుప్రీంకోర్టు స్వప్ననిల్ త్రిపాఠి, రైట్ డౌన్. సుప్రీంకోర్టు ఇన్ స్వప్ననిల్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. స్వప్ననిల్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది తెలుసా? ఇట్ హ్యాస్ ఓపెన్డ్ ద లైవ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ లైవ్గా ఉండేలాగా, అంటే ఏమంటాం, బ్రాడ్కాస్టింగ్, ప్రత్యక్ష ప్రసారం. ఓకే. సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ని ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించినటువంటి కేసు అనమాట. అంటే ఈ రకంగా మనకు అర్థమయ్యేది ఏంటి? ఇంటర్నెట్ ఈజ్ వాట్ ఈస్ దట్? ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారానే ఈ కామర్స్ జరుగుతుంది, ఇంటర్నెట్ ద్వారా ఈ బిజినెస్ జరుగుతుంది, ఇంటర్నెట్ ద్వారానే చాలా వరకు మన అఫీషియల్ ఫంక్షన్స్ అన్ని జరుగుతుంటాయి, సమాచార మార్పిడి జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు దొరుకుతాయి. ఓకే. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ విత్ ద వరల్డ్ అండ్ యూ. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ విత్ ఇంటర్నెట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు ఎంటైర్ వరల్డ్. So that is what the essence of this particular question. Okay. Next thing. Lastly, thus the internet, right to internet has been recognized as fundamental right under 19 class 1 subclass A, as well as other rights such as Article 21. అంటే 19 class 1 subclass A మాత్రమే కాకుండా ఆర్టికల్ 21 కూడా మనకి ఇక్కడ వర్తిస్తుంది అనమాట. ఎందుకు? సుప్రీంకోర్టు వివిధ కేసులు ఏం చెప్పింది? రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎగ్జాంపుల్ ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్, మనం రాసాం లాస్ట్ క్లాస్లో. అర్థమవుతుందా? సో ఈ రకంగా సుప్రీంకోర్టు హ్యాస్ ఎక్స్పాండెడ్ ద రైట్ అనమాట. ఓకే. రైట్ డౌన్. However, this right is subjected to reasonable restrictions. Okay. Next question. Examine the scope of fund. రైట్ డౌన్. కన్క్లూజన్లో ఏం రాస్తారంటే ఈ రకంగా రైట్ టు ఇంటర్నెట్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ఇతర ప్రాథమిక హక్కులైనటువంటి ఆర్టికల్ 21లో భాగంగా ఉంటాయి. కానీ మిగతా హక్కులలాగానే ఈ హక్కు పైన కూడా సహేతుకమైన నియంత్రణ అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Expand the scope of fundamental rights.
sorry, please write down again. Sorry, examine the scope of fundamental rights. Examine the scope of fundamental rights in the light of Supreme Court judgment. In the light of Supreme Court judgment in Puttaswamy versus Union of India. Puttaswamy versus Union of India. Okay. రైట్. సో ఈ పుట్టస్వామి కేసు సంబంధించింది దేనికి సంబంధించింది? ఓకే, గోప్యత హక్కుని, ఓకే సారీ, ప్రాథమిక హక్కుల్ని పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పుల ఆధారంగా వాటి పరిధిని విశ్లేషించము. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా వాటి పరిధిని ఏం చేయాలి? విశ్లేషించాలి. ఓకేనా? రైట్. సో బేసికల్గా మనకి సుప్రీంకోర్టు 2017లో ఏమిచ్చింది? రైట్ టు ప్రైవసీని ఏం చెప్పింది? ఫండమెంటల్ రైట్గా డిక్లరేషన్. యాక్చువల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ఇదివరకు చెప్పాలంటే ఎంపీ శర్మ వర్సెస్ సతీష్ చంద్ర, ఓకే, అలాగే ఖడక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఓకే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఏ కేసులో? ఎంపీ శర్మ వర్సెస్ సతీష్ చంద్ర, అలాగే ఖడక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, అలాగే సుప్రీంకోర్టు మిగతా కేసెస్లో అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే ఆర్ రాజగోపాల్ వర్సెస్ గోవింద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. అంటే కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ కాదని చెప్పింది. కొన్ని కేసెస్లో ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. మరి పుట్టస్వామి కేసు 2017లో వచ్చింది. పుట్టస్వామి కేసు ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. అప్పుడు మాత్రమే దాన్ని రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా ఎందుకు అంటున్నాం? ఇదివరకు ఎందుకు అనలేదు? ఓకే, దాని కారణం ఏంటంటే ఈ కేసుల్లో ఉన్నటువంటి బెంచ్ సైజ్ ఎంత అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ లార్జర్ బెంచెస్ అనమాట. దాదాపు 9 జడ్జ్ బెంచ్. దిస్ ఇస్ 9 జడ్జ్ బెంచ్. అర్థమవుతుందా? 8 జడ్జ్ బెంచ్, 9 జడ్జ్ బెంచ్. సో మరి ఈ బెంచ్ సైజ్ చాలా తక్కువ. దిస్ 3 మెంబర్డ్ బెంచ్, అలా బెంచ్ సైజ్ ఈజ్ వెరీ మచ్ లెసర్. సాధారణంగా ఏ బెంచ్ యొక్క జడ్జిమెంట్ని మనం ప్రాతిపదిక తీసుకోవాలా? లార్జర్ బెంచ్ యొక్క జడ్జిమెంట్ ప్రాతిపదిక తీసుకోవాలి. ఎస్, ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఆ కేసులకు మాత్రమే వర్తిస్తాయి, అన్నిటికీ వర్తించవు, జనరల్గా వర్తించవు అనమాట. కేవలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఫోన్ ట్యాపింగ్ ఈజ్ అగెయిన్స్ట్ ద ప్రైవసీ అని చెప్పారు. అంటే కేవలం రైట్ టు ప్రైవసీ దేనికి వర్తిస్తుంది అన్నట్టు? టెలిఫోన్ ట్యాపింగ్ మాత్రమే వర్తిస్తుంది, మిగతా కేసెస్లో వర్తించదు. అర్థమవుతుందా? అందుకని లాస్ట్లో లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటి? పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఓకే, రైట్ డౌన్. ఇన్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, the Supreme Court held that right to privacy is fundamental right.
పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కుగా నిర్ధారించింది, తీర్పునిచ్చింది. ఓకే, తీర్పునిచ్చింది. Here right to privacy means the non-interference of state and society, non-interference of state and society in with the inner sphere of individual. నీకు లైట్ ఆఫ్ చేస్తావా? లైట్ ఇబ్బంది అనిపిస్తుందా? ఆఫ్ చేసి నీకు లైట్ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఓకే, రైట్. ఏం రాశారు చెప్పండి? స్టేట్ అండ్ సొసైటీ విత్ ద ఇన్నర్ స్పియర్ ఆఫ్ ఇండివిజువల్. అంటే ఒక వ్యక్తి యొక్క అంతర్గత విషయాల్లో రాజ్యము మరియు సమాజానికి జోక్యం లేకుండా నియంత్రించేటువంటి హక్కుని ఏమంటారు? గోప్యత హక్కు అంటారు. ఓకే, నెక్స్ట్ లైన్. ది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ పుట్టస్వామి కేస్ Puttaswamy case is very landmark because of the following reasons. Okay, right. Number one, first before you write number one, write down in the context of first one. Next line, write in the context of the IT revolution. The individual faces lot of vulnerabilities. What is it? Lot of vulnerabilities. అంటే సమాచార విప్లవం యొక్క నేపథ్యంలో వ్యక్తి రకరకాల బలహీనతల్ని ఎదుర్కొంటాడు. ఇవి ఎలాంటి బలహీనతలు, ఎలాంటి వల్నరబిలిటీస్? నంబర్ వన్, ఫస్ట్ వన్, డేటా థెఫ్ట్. ఏంటది? డేటా థెఫ్ట్ అంటే సమాచారాన్ని ఏం చేయడం? దొంగలించడం. ఓకే. నంబర్ టూ, వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే గోప్యతని ఉల్లంఘించడం, వ్యక్తి యొక్క గోప్యతని ఉల్లంఘించడం. నంబర్ త్రీ, సర్వేలెన్స్ బై ద స్టేట్. సర్వేలెన్స్ బై ద స్టేట్ అంటే రాజ్యం ద్వారా నిఘా వ్యవస్థ. యు ఆర్ ట్రైయింగ్ టు హోల్డ్ ద సర్వేలెన్స్ ఓవర్ ద ఇండివిజువల్ అంటే వ్యక్తి పైన నిఘా ఉంచడం. అది ఎలాంటి నిఘా? ఆథరైజ్డ్, అనాథరైజ్డ్. పెగాసస్ ఎగ్జాంపుల్ ఏంటి? పెగాసస్. ఓకేనా? ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ లైన్, ఈ పరిస్థితుల్లో పుట్టస్వామి కేసు అనేది, పుట్టస్వామి కేసు వ్యక్తిని మరియు తన హక్కుల్ని బలపరిచే విధంగా ఉంది. ఎలా ఉంది? బలపరిచే విధంగా ఉంది. ఓకే. ఇన్ దిస్ కంటెక్స్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ in Puttaswamy's case, strengthens the individuals as well as their fundamental rights. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ లైన్. నేను చెప్పాను మీకు, వ్యక్తిని మరియు బలపరిచే విధంగా ఉంటుంది. ఓకేనా? రైట్. Thus, right to privacy helped in the emergence of other rights. The right to privacy helped in the emergence of other rights. అంటే గోప్యత హక్కు మిగతా హక్కులని
అనుభవించేదానికి ప్రాతిపదికగా మారింది. ఎగ్జాంపుల్, రైట్ టు బి ఫర్గాటెన్. ఏంటది? రైట్ టు బి ఫర్గాటెన్ అంటే డేటా అనేది ఏదైనా ప్రభుత్వ విభాగాల్లో ఉన్న డేటా కానీ, సోషల్ మీడియాలో ఉన్న డేటా కానీ, సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ మరిచిపోయేందుకు కూడా మీకు హక్కు ఉంటుంది. మీ యొక్క డేటా మొత్తం డిలీట్ చేసేటువంటి హక్కు ఉంటుంది. రైట్ టు బి ఫర్గాటెన్, మరిచిపోయే హక్కు. ఓకే, రైట్ టు బి ఫర్గాటెన్. ఓకే, నెక్స్ట్, రైట్ అగేన్స్ట్ డేటా లీకేజ్. రైట్ అగేన్స్ట్ డేటా లీకేజ్ అంటే నీ యొక్క సమాచారం లీక్ అవ్వకుండా కాపాడుకునే హక్కు. రైట్ అగేన్స్ట్ డేటా లీకేజ్. నెంబర్ 3, రైట్ అగేన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ డేటా. రైట్ అగేన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ డేటా. అన్ఆథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ డేటా. రైట్ అగేన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూసేజ్ ఆఫ్ డేటా అంటే వ్యక్తి అనుమతి లేకుండా తన సమాచారాన్ని ఉపయోగించుకోకుండా నియంత్రించేటువంటి హక్కు. ఓకే, నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. రెగ్యులేషన్ ఆఫ్ both private sector and public sector with respect to management of the data of people. Management of the data of people. Regulation and management of data both by public sector and private sector. అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వం మరియు ప్రైవేట్ సెక్టార్లో వ్యక్తి సమాచారాన్ని ఏ రకంగా నిర్వహించాలి మరియు నియంత్రించాలి అనే విషయం పైన ఉండే నియంత్రణ చర్యలు. ఇవన్నీ దేని యొక్క కాన్సిక్వెన్స్? పుట్టస్వామి వర్డిక్ట్. ఓకే, నెక్స్ట్, the overall effect on other fundamental rights include. The overall effect on other fundamental rights include, first one, decriminalizing homosexuality. అంటే ఏంటి? అంటే స్వలింగ సంపర్కానికి సంబంధించినటువంటి నేరాన్ని రద్దు చేయడం. ఈ ఏ కేసులో? నవతేజ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ అండర్ రైట్ టు ప్రైవసీ. అంటే రైట్ టు ప్రైవసీ అనేది కేవలం ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా ఉంటుంది. అంటే తన బాడీలీ అటానమీ. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద రైట్ టు ప్రైవసీ ఆల్సో కవర్స్ ద బాడీలీ అటానమీ. అంటే వ్యక్తి యొక్క శారీరక స్వయం ప్రతిపత్తి. ఓకే, బాడీలీ అటానమీ. ఓకే, నెక్స్ట్, థర్డ్ వన్, it also helped the interpretation of freedom of expression and assembly to be understood under the lens of right to privacy. Right on. ఈ హక్కు, నెక్స్ట్ లైన్, ఈ హక్కు మిగతా హక్కులైన భావ వ్యక్తీకరణ హక్కు మరియు సమావేశాలు నిర్వహించుకునే హక్కు తదితర హక్కులను కూడా కొత్త కోణంలో, గోప్యత కోణంలో చూసే అవకాశం అనేది లభించింది. నెక్స్ట్ లైన్,
సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి నియంత్రణకు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన నియంత్రణకి సంబంధించి మూడు సూత్రాలని ప్రస్తావించింది. అంటే సుప్రీంకోర్టు has given provisions for principles for three principles for regulation of the fundamental rights of an individual. ఏంటి ఆ మూడు సూత్రాలు తెలుసా? వాట్ ఆర్ ద త్రీ ప్రిన్సిపల్స్? The three principles are legality, necessity, and third one is proportionality. Legality, necessity and proportionality. ఈ లీగాలిటీ, నెసెసిటీ అండ్ ప్రపోర్షనాలిటీ ఏదైతుందో ఇవి అన్ని ఫండమెంటల్ రైట్స్కి వర్తిస్తాయి. అంటే స్టేట్ నియంత్రించాలనుకుంటే, ఏ హక్కుని నియంత్రించాలన్నా ఏ సూత్రాలు ఫాలో కావాలి? లీగాలిటీ, నెసెసిటీ అండ్ ప్రపోర్షనాలిటీ. అంటే సపోజ్గా నీ భావ ప్రకటన స్వేచ్ఛని నియంత్రించాలనుకోండి, స్టేట్ ఏం ఫాలో కావాలి? లీగాలిటీ, నెసెసిటీ, ప్రపోర్షనాలిటీ. అంటే ఈ మూడు సూత్రాల వల్ల ఫండమెంటల్ రైట్ యొక్క పరిధి పెరిగినట్టు. అంటే ఏ నియంత్రణ కూడా ఎలా ఉండాలా? లీగల్గా ఉండాలి, అంటే చట్ట పరిధిలో ఉండాలి. దేర్ మస్ట్ బి లా ఎనాక్టెడ్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రైట్ డౌన్ అంటే చట్టం ఆధారంగా కాకుండా కార్యనిర్వహణ వ్యవస్థ ప్రజల హక్కుల్ని నియంత్రించలేదు. చట్టం ఆధారంగా కాకుండా కార్యనిర్వహణ వ్యవస్థ ప్రజల హక్కుల్ని ఏం చేయొద్దు? నియంత్రించలేదు. ఓకే, the executive cannot regulate the rights of the people. Except according to the procedure established by law. అంటే చూడండి, ఆర్టికల్ 21 చెప్తుంది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. అంటే ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనేది కేవలం ఆర్టికల్ 21కి మాత్రమే కాకుండా రాజ్యాంగం కల్పించిన ప్రతి స్వేచ్ఛకి కూడా మనం అన్వయించుకోవచ్చు. అంటే ప్రజల హక్కుల యొక్క పరిధి పెరిగినట్టే. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 నెసెసిటీ అంటే ఏంటి? రెగ్యులేషన్ ఎలా ఉండాలా? ఇట్ మస్ట్ బి నీడ్ఫుల్. ఖచ్చితంగా ఏముండాలి? నీడ్ఫుల్, అవసరం మేరకే ఉండాలి. అంటే ఆ నీడ్ వచ్చినప్పుడు మాత్రమే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ రెగ్యులేషన్ ఉండాలి. అలాగే ప్రపోర్షనాలిటీ టెస్ట్. వాట్ ఈస్ దిస్ ప్రపోర్షనాలిటీ టెస్ట్? అంటే ఖచ్చితంగా ఆ నీడ్కి మరియు రెగ్యులేషన్కి ఏముండాలి? దేర్ మస్ట్ బి ఏముండాలి? మ్యాచింగ్ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక స్టూడెంట్ 1000 రూపాయలు ఫాదర్ జేబులోకి వెళ్ళి కొట్టేశాడు అనుకోండి, ఒక అబ్బాయి. ఇంకో అబ్బాయి 1,00,000 రూపాయలు కొట్టేసాడు. ఈ రెండింటి మధ్య తేడా ఉందా లేదా? 1,00,000 రూపాయలకి 1000 రూపాయలకి తేడా ఉందా? ఉంది. అలాగే స్టేట్ యొక్క చర్యలు కూడా దేనికి ఆధారంగా ఉండాలి? నీడ్ఫుల్గా ఉండాలి. కానీ ఆ నీడ్కి మరియు ఆ రెగ్యులేషన్కి మధ్యనే ఉండాలి, సమన్వయం ఉండాలి. దెర్ మస్ట్ బి ప్రపోర్షనాలిటీ. సో ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ని కేవలం పుట్టస్వామి కేసు అంటే ప్రైవసీ విషయంలో మాత్రమే కాకుండా ఏ ప్రాథమిక హక్కును నియంత్రించాలన్నా ఈ రూల్స్నే ఫాలో కావాలన్నమాట. అర్థమవుతుందా? తద్వారా పుట్టస్వామి కేసు ల్యాండ్ మార్క్ వర్డిక్టా కాదా? ల్యాండ్ మార్క్ వర్డిక్ట్. ఎందుకంటే పుట్టస్వామి కేసులో వచ్చినటువంటి ప్రిన్సిపల్స్, నియమాలు, ఏవైతే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మిగతా కేసులపైన, మిగతా అంశాలపైన కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఓకే, ఏంటి క్వశ్చన్ అసలు మీరు ఏం రాశారు చెప్పండి? ఎస్, అర్థమవుతుంది. ఇప్పుడు డిడ్ వి ఎగ్జామిన్ ది స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ యొక్క పరిధిని గురించి ఆలోచించామా? ఏ కోణంలో? పుట్టస్వామి కేసు యొక్క కోణంలో. ఓకే, రైట్ ఆన్. Thus the scope of the fundamental rights has been expanded. The scope of the fundamental rights has been expanded by the Supreme Court
by the Supreme Court, stating that the privacy has implications. The privacy has implications not only over the privacy has the implications not only over Article 21, but also Article 14 and 19 of the Constitution. Article 14 and 19 of the Constitution. Right on. ఈ రకంగా సుప్రీం కోర్టు ఏంటండి ఒక సూత్రం గురించి చెప్పాను. ఓకే, లీగాలిటీ రాశారా? అవసరం, ఇది చట్టపరిధి. రెండవది నెసెసిటీ. ఓకే, నెసెసిటీ అవసరం, ఇది ట్రయాంగిల్ రాసుకోవాలి. తర్వాత నీడ్ఫుల్ అంటే ఏంటి? అవసరం మేరకి. ఓకే, అకార్డింగ్ టు ద నీడ్, పరిస్థితుల అవసరాల దృష్ట్యా. ఓకే, థర్డ్ వన్ ఏంటి? ప్రపోర్షనాలిటీ. మీరు ఇందాక చెప్పారు కదా, ఏది అవసరం మరియు నియంత్రణ మధ్యన సమన్వయం, ప్రపోర్షనాలిటీ. ఓకే, ఏం రాశారు చెప్పండి? అదొకటి. తర్వాత అవసరం మేరకు మాత్రమే నియంత్రించాలి. నియంత్రణ అనేది అవసరం మేరకే ఉండాలి. థర్డ్ వన్ ఏంటి? సమన్వయం ఉండాలి. నియంత్రణకు మరియు అవసరానికి మధ్యన సమన్వయం ఉండాలి. ఇలా 3 సూత్రాలు. ఓకే, ఇవన్నీ అన్ని హక్కులకి ఇది వర్తిస్తుంది. ఓకేనా? రైట్. లాస్ట్ కన్క్లూజన్ ఏం రాశారు? దస్ సుప్రీం కోర్ట్ నాట్ ఓన్లీ టు ఇంక్లూడింగ్ ఆర్టికల్ 21 బట్ ఆల్సో ఆర్టికల్ 14 అండ్ 19. సో ఈ రకంగా సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా గోప్యత హక్కుని ఆర్టికల్ 21కి మాత్రమే పరిమితం చేయకుండా మిగతా హక్కుల్లో కూడా భాగంగా చేస్తూ ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని పెంచేందుకు తోడ్పడింది. ఓకేనా? సో ఇది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్ డౌన్. తెలుగులో రాస్తారు. ఫస్ట్ తెలుగు రాయండి. భారత రాజ్యాంగం ఒక సజీవ గ్రంథం. లివింగ్ డాక్యుమెంట్ విత్ ఎనార్మస్ క్యాపబిలిటీస్. ఓకే, చెప్పానా? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. The most significant achievement of modern law. is in India is constitutionalization of environmental problems. By the Supreme Court. Discuss this statement with the help of case laws. The most significant achievement of modern law in India is the constitutionalization of environmental problems by the Supreme Court. Discuss the statement with the help of relevant case laws. తెలుగు రాయండి. భారతీయ సమకాలీన చట్టంలో అత్యంత ప్రాముఖ్యమైన విజయం పర్యావరణ సమస్యల్ని రాజ్యాంగబద్ధం చేయడం. పర్యావరణ సమస్యల్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధం చేయడం. వివిధ తీర్పుల సహాయంతో చర్చించండి.
సో ఇది ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సీలో వచ్చింది. ఓకేనా? అంటే మనకి ఫండమెంటల్ రైట్లో క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఈ ఏరియా పైన క్వశ్చన్ వస్తుంది, లేదంటే ఈ క్వశ్చన్ మీకు ఎన్వైర్న్మెంట్లోనైనా కవర్ అవుతుంది. ఓకేనా? రైట్ టు ఎన్వైర్న్మెంట్. ఓకే, రైట్. సో బేసికల్గా సుప్రీంకోర్టు యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అంటే, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని ఏం చేసింది? వివిధ కేసుల్లో తన స్కోప్ని ఎక్స్పాండ్ చేసింది. మీకు తెలుసు ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు. కానీ సుప్రీంకోర్టు వివిధ రకాల హక్కుల్ని తన యొక్క ఇంటర్ప్రిటేటివ్ పవర్ ద్వారా ఈ ఆర్టికల్ 21 పరిధిలోకి తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్, రైట్ టు మ్యారేజ్, రైట్ టు స్లీప్, ఓకే, రైట్ టు పీస్ఫుల్ డెత్, దట్ ఈస్ వాట్ యూథనేషియా. తెలుసా యూథనేషియా అంటే? అంటే ఏమంటాం, మెర్సీ కిల్లింగ్, అది కూడా ఒక ప్రాథమిక హక్కు. రైట్ టు ఎడ్యుకేషన్, అలా చెప్తూ పోతుంటే మనకి ఇంకేముంది? రైట్ టు ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. అర్థమవుతుందా? అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? తన యొక్క అధికారం ద్వారా, తన యొక్క పవర్ ద్వారా ప్రాథమిక హక్కుల యొక్క స్కోప్ని విస్తృతం చేస్తూ కొత్త రకాల హక్కుల్ని కూడా రాజ్యాంగం పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. తద్వారా people, the individuals or the citizens will be enjoying higher degree of protection, and they will also make the state responsible. అంటే పర్యావరణాన్ని సంరక్షించే బాధ్యతని ఎవరి భుజాలపైన మోపుతుంది? ప్రభుత్వం భుజాలపైన. సో తద్వారా ద స్కోప్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఇన్ ద ఎక్స్పాన్షన్. రైట్ ఆన్. The Supreme Court is expanding the scope of Article 21 in various dimensions, including in the matters of environment and sustainable development. సుప్రీం కోర్టు ఆర్టికల్ 21ని వివిధ రూపాల్లో మరియు కోణాల్లో విస్తృతం చేస్తూ పరిధిని విస్తృతం చేస్తూ వాతావరణానికి సంబంధించిన హక్కును, పర్యావరణ హక్కును మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని కూడా ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేసింది. వ్యక్తి యొక్క పర్యావరణ హక్కుకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ బాధ్యతని కూడా పెంచే విధంగా సుప్రీంకోర్టు కృషి చేసింది. ఇది ఏంటి? వాట్ ఈస్ దట్? ఇంట్రొడక్షన్. ఓకే, హౌ ద సుప్రీం కోర్ట్ హెస్ ఎక్స్పాండెడ్ ద రైట్స్ ఆఫ్ ది పీపుల్ ఈవెన్ టు ఇంక్లూడ్ ద రైట్ టు ఎన్వైర్న్మెంట్ అనే విషయాన్ని మనం చూస్తే, రైట్ ఆన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ జడ్జ్మెంట్స్ has provided various principles of public policy, and new set of fundamental rights. ఓకే, సుప్రీం కోర్టు వివిధ కేసుల్లో వినూత్నమైన పర్యావరణ ప్రిన్సిపల్స్ ఏమంటారు? వాట్ ఈస్ ప్రిన్సిపల్స్ కాల్డ్ ఇన్ తెలుగు? పర్యావరణ సూత్రాలని పేర్కొంటూ వివిధ రూపాల్లో పర్యావరణానికి సంబంధించిన హక్కుల్ని వ్యక్తీకరించింది. వ్యక్తీకరించింది. రైట్. ఫర్ ఇన్స్టెన్స్
in Subhash Kumar versus State of Bihar. First one, Subhash Kumar versus State of Bihar. In Subhash Kumar versus State of Bihar, the Supreme Court held that pollution-free water and air, right to pollution-free water and air, is fundamental right. Right to pollution-free water and air. Right to pollution-free water and air is fundamental right. Subhash Kumar versus State of Bihar case lo, Subhash Kumar versus State of Bihar case lo, కలుషితం లేని నీరు మరియు గాలి, కలుషితం లేని నీరు మరియు గాలి ఫండమెంటల్ రైట్స్లో భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 21లో భాగంగా సుప్రీంకోర్టు పేర్కొంది. నెక్స్ట్, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ వాటర్, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ వాటర్ అండ్ ఎయిర్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21, is part of article 21. Okay, next, MC Mehta versus Union of India. MC Mehta versus Union of India. Write down, the right to life under article 21, the right to life under article 21 also includes right to healthy environment. Right to life under article 21 includes also right to healthy environment. MC Mehta మరియు MC Mehta versus Union of India కేసులో సుప్రీంకోర్టు ఆరోగ్యకరమైన పర్యావరణం, ఆరోగ్యకరమైనటువంటి పర్యావరణం జీవించే హక్కులో భాగంగా పేర్కొంది. ఓకే, ఎస్. నెక్స్ట్, థర్డ్ వన్, సుప్రీంకోర్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ లీగల్ యాక్షన్ కేసులో సుప్రీంకోర్టు ఏంటి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ లీగల్ యాక్షన్ కేసులో ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. ఇట్ హాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ ప్రిన్సిపల్. ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. ఒక కేసు అదే ఒకటే, ఇట్స్ నాట్ వర్సెస్. సుప్రీంకోర్టు ఇన్ ఎన్వైరన్మెంట్ అండ్ లీగల్ యాక్షన్ కేసులో సుప్రీంకోర్టు ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. ఏంటి ఆ సూత్రం అంటే పొల్యూటర్ పే ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. అంటే అంటే పర్యావరణానికి హాని జరిగిన క్రమంలో ఎవరు పే చేయాలట కంపెన్సేషన్? పొల్యూటరే పే చేయాలి. ఇప్పుడు సపోజ్ నాది ఒక టానరీ ఇండస్ట్రీ అనుకోండి, పర్యావరణానికి నష్టం జరిగింది అనుకోండి, ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? ఎవరైతే పొల్యూట్ చేస్తారో వాళ్ళే పూడ్చాలి. ఇది అప్లై అవుతుంది. అది జనరల్గా అయితే ఇండస్ట్రియలైజేషన్కి అప్లై చేస్తుంది. ఓకేనా? ఎక్కువ రిలీజ్ చేస్తే అది ఆపేస్తుంది గవర్నమెంట్ దాన్ని. అందుకని పియూసీ ఉంటుంది. అట్లా ఏముండదు. అది జనరల్గా ఎక్కడైతే ఒక నిర్దేశితంగా ఒక ఇండస్ట్రీ కానీ ఒక కంపెనీ కానీ ఒక పాయింట్ సోర్స్, మీకు పొల్యూషన్ 2 రకాలు ఉంటాయి తెలుసు కదా, పాయింటెడ్ పొల్యూషన్ అండ్ వాట్ యు సే పొల్యూషన్ 2 రకాలుగా ఉంటుంది. మనం క్లియర్గా ఐడెంటిఫై చేసేటువంటి పొల్యూషన్ ఉంటుంది, మనం గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సిటీ నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మూసీలోకి వెళ్తుంది అనుకోండి, అది నాన్ పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్. పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అంటే ఒక ఇండస్ట్రీ కాస్త తన యొక్క పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తే చూడండి, అది పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్. దేన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు? పాయింట్ని. సో దానిపైన మాత్రమే ఈ పర్టికులర్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అనేది వర్తిస్తుంది. అర్థమవుతుందా? అది. తర్వాత నెక్స్ట్ నెంబర్ టూ ఇది ఒకసారి నువ్వు ట్రాన్స్లేట్ చేసుకోండి మరి. ఓకే, పొల్యూటర్ ప్రిన్సిపల్ అంటే పొల్యూటర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే కాలుష్యానికి కారకులే ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాలి.
నష్టపరిహారాన్ని చెల్లించేటువంటి బాధ్యత కాలుష్యం చేసిన వారిపైన ఉంటుంది. దాన్ని ఏమంటారు? పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, సుప్రీం కోర్ట్ in other cases like I don't సుప్రీం కోర్ట్ మనకి ఇక్కడ మధ్యప్రదేశ్లో ఒక పెద్ద పొల్యూషన్ సంబంధించిన కేసు ఉంది. ఎస్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. రైట్ ఆన్. సుప్రీం కోర్ట్ ఇన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేస్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ కేస్ has given the principle of absolute liability. Given the principle of what is it? Absolute liability. ఓకే, కొన్ని లీగల్ టర్మినాలజీకి తెలుగులో ట్రాన్స్లేషన్ చాలా కష్టం. ఓకేనా? మీరు ఖచ్చితంగా అలాగే రాయాలి, అబ్సల్యూట్ లయబిలిటీ. యాక్చువల్గా లయబిలిటీ రెండు రకాలుగా ఉంటుంది అనమాట జనరల్గా లీగల్ ప్రిన్సిపల్స్లో. ఒకటేమో స్ట్రిక్ట్ లయబిలిటీ, సెకండ్ వన్ ఇస్ కాల్డ్ as అబ్సల్యూట్ లయబిలిటీ. స్ట్రిక్ట్ లయబిలిటీ ఏంటి అంటే, ఇఫ్ ఎనీ disaster happens, that could be environment disaster, who is responsible? The owner is responsible. That is what called as strict liability. Okay na, general ga is strict liability. But suppose there is an earthquake, or there is a serious flood which caused a disaster in the given industry, appudu the owner is not liable, he is not responsible. Enduku? That is nothing but act of God. He escapes the liability. That is what called as strict liability. Okay. Mari absolute liability ante, despite there is an act of God, the owner cannot escape the liability. అర్థమవుతుందా? ఇప్పుడు మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, ఇవి ఎర్త్క్వేక్ ద్వారా ఇరిగిపోయినా ఎలాంటినే కారణం. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ లయబిలిటీ. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇండస్ట్రీ కూడా సరైనటువంటి సేఫ్ గార్డ్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటుంది అనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వే కారణం, నువ్వు ఇండస్ట్రీ పెట్టావు కదా, యూ షుడ్ టెస్ట్ ఆల్ ద పాసిబిలిటీస్ ఆఫ్ డిజాస్టర్. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు? అబ్సల్యూట్ లయబిలిటీ. ఈ సూత్రాన్ని కూడా సుప్రీంకోర్టు తీసుకొచ్చి చూడండి, చట్టం చేయని పనులు ఎవరు చేస్తున్నారు? సుప్రీంకోర్టు చేస్తున్నారు. అందుకనే కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ ఎన్వైరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్టికల్ 21 పరిధిలోకి ఎన్ని విషయాలు తీసుకొస్తుంది, వీటన్నిటిపైన ఎవరు జవాబుదారీ? పార్లమెంట్. అర్థమవుతుందా? అంటే డిపిఎస్పిలో ఉన్నటువంటి ఆర్టికల్ 48A కాస్త ఎలా మారిపోతుంది? ఫండమెంటల్ రైట్గా మారిపోతుంది. అర్థమవుతుందా? దేని కింద? ఆర్టికల్ 21 కింద. అర్థమవుతుందా? అంటే యు ఆర్ ఎక్స్పాండింగ్ సచ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ టు కవర్ the existing DPSP, and you are making the DPSP into fundamental rights by means of your interpretation power. అర్థమవుతుందా? సో ఆ రకంగా మనం జస్టిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ ఇన్ అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పాయింట్, ద సుప్రీం కోర్ట్ ఇన్ అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్యాన్డ్ ఫైర్ క్రాకర్స్. అంతే అబ్సల్యూట్ లయబిలిటీ. దీనికి ఏం రాస్తారంటే, అకార్డింగ్ టు అబ్సల్యూట్ లయబిలిటీ ప్రకారం పొల్యూషన్ ఏ రకంగా అంటే కాలుష్యం ఏ రకంగా విడుదలైనప్పటికీ కూడా అది మానవ కారణాలు లేదంటే ఇంకేంటి, డిజాస్టర్ సంబంధించిన ఇష్యూస్ వల్ల, డిజాస్టర్ అంటే ఎర్త్క్వేక్ లాంటివి మానవ ప్రమేయం లేని కారణాల వల్లనైనా కానీ కాలుష్యం జరిగితే అది ఎవరి రెస్పాన్సిబుల్? The owner is responsible. That is what called as absolute liability. చూడండి, ఒక చట్టం చేయాల్సిన పని ఎవరు చేస్తున్నారు? సుప్రీంకోర్టు తన యొక్క చర్యల ద్వారా చేస్తుంది. దీన్ని మనం ఏమనొచ్చు? జుడిషియల్ యాక్టివిజం. వాట్ ఈస్ దట్? జుడిషియల్ యాక్టివిజం అంటే ద proactive function of the judiciary to expand the rights of the people and to implement the constitutional provisions. That is what called as judicial activism. Okay. Right. Next, Supreme Court in Arjun Gopal versus Union of India. Arjun Gopal. The Supreme Court in Arjun Gopal versus Union of India banned firecrackers.
in Delhi. And directed the government to introduce green crackers. Okay, Arjun Gopal versus Union of India కేసులో సుప్రీంకోర్టు టపాకాయలను ఏం చేసింది, నిషేధించి పర్యావరణశీలమైన it banned the firecrackers and directed the government to introduce green crackers. పర్యావరణశీల టపాకాయల్ని ఇంట్రొడ్యూస్ చేయమని గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది. అంటే అర్థమవుతుందా, అంటే యూ ట్రై టు బ్యాలెన్స్ ద రైట్స్ ఆఫ్ ది పీపుల్, ద రిలీజియస్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ రైట్ టు లైఫ్ ఆఫ్ ది పీపుల్, రైట్ on thus Supreme Court balances right to religion and right to life, right to religion and right to life. ఓకే, అర్థమవుతుందా? రైట్, లాస్ట్లో కన్క్లూజన్. తద్వారా మత స్వేచ్ఛ మరియు జీవించే హక్కుని సమతుల్యం చేసే ప్రయత్నం చేసింది. మత స్వేచ్ఛ మరియు జీవించే హక్కుల్ని ఏం చేస్తుంది, సమన్వయం చేసేటువంటి, సమతుల్యం చేసే ప్రయత్నం చేసింది. ఇవి చాలా ఉంటాయి, ఇప్పుడు బోల్డ్ అని కేసులు ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్ కేసెస్ అంతే. అది వేరు, అది ప్రాపర్టీ రైట్, అది ప్రాపర్టీ రైట్. ఓకే, రైట్. సో thus the Supreme Court by interpreting Article 21 introduced new sets of rights and doctrines, which can strengthen the fundamental rights, expanding their scope and accommodating sustainable development goals, what is it, SDG, sustainable development goals, as well as strengthening the regulatory architecture in the matters of environment. అర్థమవుతుందా? తద్వారా సుప్రీంకోర్టు పౌరుల స్వేచ్ఛ పరిధిని విస్తృతం చేస్తూ కొత్త రకాల హక్కుల్ని మరియు సిద్ధాంతాలని పరిచయం చేస్తూ నియంత్రణ వ్యవస్థల్ని శక్తివంతం చేయడంలో, పర్యావరణ నియంత్రణ వ్యవస్థల్ని శక్తివంతం చేయడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా ప్రపంచ పర్యావరణ సమస్యలు మరియు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోణంలో సుప్రీంకోర్టు తీర్పులు కీలకమైన పాత్రని పోషిస్తాయి. అర్థమవుతుందా? రైట్. సో మీరు చూస్తున్నారు కదా, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డీలింగ్ విత్? అంటే ఎగ్జామినేషన్లో అడిగేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ఆ ఏరియాస్ పైన మనం ఆల్మోస్ట్ ఆల్ ఖచ్చితంగా మనం ఈజీగా ఆన్సర్ రాసే పద్ధతిలో ఉన్నాం. ఇది అయిపోయిందంటే నేను నెక్స్ట్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, డిపిఎస్పికి సంబంధించినవి, అసలు డిపిఎస్పి సరైన విధంగా అమలుకు నోచుకుంటున్నాయా లేదంటే తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన ఇష్యూస్, తర్వాత ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్, ఓకేనా, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఏ రకంగా అమలులో ఉంది, ఓకేనా. సో ఇలాంటి కేసెస్ అది గవర్నెన్స్ చెప్తుంది. దట్ విల్ బి కవర్డ్ ఇన్ గవర్నెన్స్. Yes, don't worry. I'll definitely deal with it.
చేస్తా ఖచ్చితంగా చేస్తా. ఇక్కడ మనకి డిపిఎస్పి నెక్స్ట్ క్లాస్లో డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే మిగతాది చాలా స్మూత్గా అయిపోతాయి, ఎందుకంటే అది ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇంత ఫిలాసఫికల్ డిస్కషన్ ఉండదు. ఇదంతా మనం ఫిలాసఫీ డిస్కస్ చేస్తాం, అవన్నీ ఏంటి మెషినరీ కాబట్టి అది చాలా స్మూత్గా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి అది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ క్లాస్ కాక నెక్స్ట్ క్లాస్ నుంచి చాలా స్మూత్గా ఉంటాయి. ఇంకా ఇక్కడ వరకైతే మీకు ఒక డిడ్ యూ గెట్ ద కాన్ఫిడెన్స్ ఓవర్ ద ఎగ్జామ్?